డే 4లో ఎన్నో షాకింగ్ రిజల్ట్స్. అలానే అల్కరాజ్ ప్రేమ సందేశం. సో, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. సో, అల్కరాజ్ మన పులి ప్రేమలో పడింది. సో, అది ఎవరితోనో అనుకుంటున్నారా? సో, బ్రిటిష్ అమ్మాయి రాడికునాతో అని అందరూ అనుకుంటున్నారు. సో, వాళ్ళిద్దరూ మొన్న మిక్స్డ్ డబుల్స్ ఆడారు. అక్కడ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అందరూ చాలా వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పి రూమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, దానిని దృఢపరుస్తూ అల్కరాజ్ మొన్న రాడుకున్న ఫస్ట్ రౌండ్ గెలవంగానే ప్రేమగా ఒక బొకే పంపించాడంట. సో, దానికి ఆమె ఆనందంతో తన్మయం పొందిందని చెప్పి అన్నారు. సో, లెట్స్ సీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందా లేదా? ఎందుకంటే వాళ్ళ పేరు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మీరేమనుకుంటున్నారు? సో, అనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, సో, బ్రిటిష్ టాప్ 5 సీడ్ డ్రాపర్ సో, ఇంజ్యూరీ కారణంగా అతను మ్యాచ్ ఆడలేదు. సో, బై ఇచ్చేశాడు. సో, అదొక షాకింగ్ ఇన్సిడెంట్. ఎందుకంటే అతను చాలా బాగా ఆడాడు ఈ ఇయర్ మొత్తం. సో, లెట్స్ సీ త్వరగా ఇంజ్యూరీ నుంచి రికవరీ అయ్యి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆస్ట్రేలియా ఓపెన్‌కి ఆడతాడని చెప్పి ఆశిస్తున్నాం. అలానే మోస్ట్ ఓవర్ హైప్డ్ ఫొన్సికా. సో, అతను రౌండ్ 2లో మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. అతని గేమ్ ప్లే చాలా ఫాస్ట్‌గా ఉండిద్ది. అండ్ అతను చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాడని. అలానే ఈసారి కూడా అందరిని డిసప్పాయింట్ చేశాడు అతను. క్యాస్పరస్ రూడ్ అతన్ని నేను కొంచెం ఇష్టపడతాను. అతని గేమ్ ప్లేకి అన్నిటికి. కానీ అతను కూడా రౌండ్ 2లో ఓడిపోవడం జరిగింది. అలానే రూనే. సో, రూనే మీద కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ప్రతిసారి. ఇతను మాక్సిమం క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే వస్తున్నాడు. సో, అంతకు మించి సెమీఫైనల్స్, ఫైనల్స్‌కి వెళ్ళటం ఇతనికి సాధ్యపడతలేదు. ఎందుకంటే ఇతను ప్యాట్రిక్ మనందరికీ తెలుసు సెరీనా విలియమ్స్ కోచ్ ప్యాట్రిక్ దగ్గర ఇతను కోచింగ్ తీసుకుంటాడు మాంటిగారో క్లబ్ తరపున. కానీ ఇతను కూడా మన హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తాడు. కానీ అతను కూడా ఓడిపోవడం జరుగుతుంది. అలానే మెన్సిక్ కూడా మ్యాచ్ ఓడిపోయాడు. మన పులి అల్కరాజ్ తన హెవీ హిట్టింగ్ అండ్ హెవీ గేమ్ ప్లాన్‌తో మరొకసారి వరుస సెటిల్‌లో మ్యాచ్‌ని కైవసం చేసుకున్నాడు. అలానే జోకోవిక్. సో, జోకోవిక్ మరొక ప్లానెట్‌లో ఉన్నాడు. అతన్ని కొట్టడం మేబీ అల్కరాజ్ అండ్ సిన్నర్ వల్లే అయిద్దేమో అని చెప్పి అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే అతను సెమీఫైనల్ వరకు జోకోవిచ్‌ని అడ్డుకునే ప్లేయరే లేడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత వయసులో కూడా ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని చెప్పి జోకోవిక్ మరొకసారి నిరూపిస్తున్నాడు. సో, అతన్ని మాలాంటి ఎంతోమంది క్రీడాకారులకి అండ్ క్లబ్ ప్లేయర్స్ కూడా అతన్ని రోల్ మోడల్‌గా తీసుకుంటాం. ఎందుకంటే ఈ వయసులో కూడా 20స్‌లో వచ్చే యంగ్ ప్లేయర్స్‌ని కూడా అతను ఈజీగా తన టాక్టిక్స్‌తో మ్యాచ్‌ని గెలవడం అనేది అతని యొక్క గేమ్ ప్లాన్‌కి నిదర్శనం. యూఎస్ ప్లేయర్స్ అయిన టేలర్ ఫ్రీజ్ అండ్ షెల్టన్ సో, వాళ్ళ మ్యాచ్‌ని గెలిచి వాళ్ళు రౌండ్ 3లోకి అడుగుపెట్టారు. అలానే బాన్జీ ఎవరైతే మెడ్వెడెవ్ మీద గెలిచాడో అతను కూడా రౌండ్ 2లో గెలిచి రౌండ్ 3లోకి వెళ్ళాడు. అండ్ ఉమెన్స్‌లో టాప్ సీడ్ సబ్లెంకా. సో, ఆమెని ఆపే శక్తే లేదు అన్నట్టు ఆమె రౌండ్ 3లోకి దూసుకుంటూ వెళ్ళిపోయింది. పలోని కూడా మ్యాచ్ గెలిచింది. సో, ఆమె యొక్క ఒక పిక్చర్‌ని ఫోటోగ్రాఫ్ తీశాడు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ ఫర్ యునెక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ పిక్చర్‌ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ అలానే నిన్న జరిగిన హైలైట్ ఏంటంటే ఓస్ట్‌పెల్‌కా మ్యాచ్ ఓడిపోయింది. సో, దాని తర్వాత ఆపోజిట్ ప్లేయర్‌ని తిడతం జరిగింది. ఎందుకంటే ఓటమిని జీర్ణించుకోలేకుండా ఉన్నారు వాళ్ళు ఆళ్ళ ఎమోషన్స్‌ని. సో, అలానే ఏదో మనం అనుకుంటాం మా ఊరురా చూపిస్తా ఇది నీ ఊరు కాబట్టి నువ్వు ఆడుతున్నావు అన్నట్టు డైలాగులు కొట్టింది. దానికి ఆపోజిట్ పర్సన్ కూడా చిన్న ఆహ్, రిప్లై అయితే ఇచ్చింది. సో, మనం మీ పక్క దేశంలో కూడా నేను ఓడించానని చెప్పి రిప్లై ఇవ్వడంతో చాలా హీట్ మూవ్‌మెంట్ నడిచింది ఆ గ్రౌండ్‌లో. సో, అది కూడా మీరు హైలైట్స్‌లో చూడండి. అల్కరాజ్ హార్ట్ రాడుకునా రౌండ్ 2లో సునాయాసంగా గెలిచింది. జస్ట్ 1 అవర్ కంటే కొంచెం ఎక్కువ సమయంలో మ్యాచ్‌ని మరొకసారి గెలిచింది. ఇంకొక షాకింగ్ పాయింట్ ఏంటంటే ఆమె రెడ్ డ్రెస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో, ఆమె రెడ్ అవుట్‌ఫిట్ ఎప్పుడైతే యేసుకుందో అప్పుడు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదని చెప్పి స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు యూఎస్ ఓపెన్ వోళ్ళు. సో, మేబీ లెట్స్ సీ. సో, ఆమె ఈ యూఎస్ ఓపెన్ అంతా ఆ రెడ్ డ్రెస్‌లోనే ఉంటే మేబీ టైటిల్ గెలిచిద్దేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. ఆమెకు గట్టి పోటీగా కోకో గౌఫ్, సబలెంకా అండ్ సివియాటిక్ అయితే ఉన్నారు. సో, ఆమె రౌండ్ 3 మ్యాచ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ మీద కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, లెట్స్ సీ ఎవరు గెలుస్తారనేది మనం చూద్దాం. డే 5 ఈజ్ ఫర్ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్స్. ఎందుకంటే మళ్ళీ డే 5లో సింగిల్ హ్యాండ్ బ్యాటర్స్ అందరూ చాలామంది పోటీ పడబోతున్నారు. లైక్ ముసెట్టి, షపలోవా, సిస్సపస్, అలానే సిన్నర్, జెడ్వెరేవ్, బబ్లిక్, డీమినార్, టామీ పాల్, అగుర్. సో, వీళ్ళందరూ మనకి డే 5లో అలరించబోతున్నారు వాళ్ళ ఆటలతో. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? సో, మీరెవరు విన్నర్ అని అనుకుంటున్నారనేది మన కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.
అలానే మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఒక టెన్నిస్ ఫ్యాన్కి ప్లీజ్ షేర్ అవర్ వీడియో. సో దానివల్ల వాళ్ళకు కూడా టెన్నిస్ అప్డేట్స్ అనేవి వెళ్తాయి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. బాయ్.